ఎట్టకేలకు మనకు మద్యం కేసుకు సంబంధించిన స్కామ్ లో ప్రధాన నిందితుడిగా చెప్పబడుతున్న రాజ్ కసిరెడ్డి ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో ఏపీ సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకునేసి ఇతన్ని విజయవాడకు తరలిస్తా ఉన్నారు. కాకపోతే ఇక్కడ చర్చ అంటే ఏంటంటే, రాజ్ కసిరెడ్డి దొరికాడు, ఇన్ని రోజుల నుంచి తప్పించుకుంటూ తిరిగాడు, ఎక్కడున్నాడో తెలియదు. రాజ్ కసిరెడ్డి చుట్టూ ఉచ్చు బిగిస్తుంది. నెక్స్ట్ రాజ్ కసిరెడ్డి విచారణ తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్టు తప్పక జరిగి తీరుగుతుంది అనే చర్చ అయితే ఏపీ ప్రజల్లో జరుగుతా ఉంది. ఏంటంటే ఇక్కడ లిక్కర్ స్కామ్ లో కొన్ని వేల కోట్లకు సంబంధించిన నగదు లావాదేవీలకు సంబంధించిన విషయంలో రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి, దాని తర్వాత కొంతమంది వ్యవహారాలు నడిపారు. కొన్ని వేల కోట్లకు సంబంధించిన వ్యవహారం కాబట్టి జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఈ వ్యవహారం నడవదు. జగన్మోహన్ రెడ్డికి దీంట్లో తన వాటా వెళ్ళి ఉంటుంది. దీన్ని హవాలా రూపంలో దేశం దాటించారు అనే విషయంలో కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇది కాదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి స్పందించలేదు. అసలు ఈ మద్యానికి సంబంధించిన లిక్కర్ సంబంధించిన స్కామ్ అనేది జరగలేదని ఎవరు ప్రకటించలేదు. ఎక్కడి వాళ్ళు అక్కడ మౌనంగా ఉంటున్నారు. కాబట్టి ఈ సిట్ అధికారులు ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ వాళ్ళు ఎవిడెన్సెస్ సంపాదించి పెట్టారు. అట్లాగే వీళ్ళు గత 5 సంవత్సరాలలో ఫారెన్ ట్రిప్పులు ఏ దేశాలకు వెళ్ళారు, ఈ మద్యం స్కామ్ లో ఎవరైతే డైరెక్ట్ గా పాల్గొని ఆ వస్తువులు కార్యక్రమము లిక్విడ్ క్యాష్ ని ఎక్కడికెక్కడికి ఎవరెవరు తరలించే వాళ్ళు, రోజువారీ కలెక్షన్ ఎంత, తర్వాత అది ఎక్కడికి చేర్చాలి, ఎవరికి చేర్చాలి, అట్లాగా నెలకు ఎంత వసూలు అయ్యేది అనే వివరాలన్నింటినీ కూడా సిట్ అధికారులు సంపాదించున్నారు. ఇప్పుడు తీరా రాజ్ కసిరెడ్డి ఈ వేల కోట్లలో తను ఎక్కడైనా దాచిపెట్టి ఉండాలి, లేకపోతే అతను ఎక్కడైనా ఎవరికైనా పంపించిందా ఉండాలి. అది ఎవరికి పంపించాడు, లేదా తను ఏదైనా గత 5 సంవత్సరాలలో ఇతర దేశాలకు ఎన్నిసార్లు ట్రావెల్ చేశారు, ఆయా దేశాల్లో ఏమైనా బ్యాంకులలో ఈ నగదును దాచారా అనే విషయాన్ని కూడా సిట్ అధికారులు దాన్ని పరిశీలించేదానికి కూడా ట్రై చేస్తా ఉన్నారు. కాకపోతే ఏంటంటే